ఈ విమాన వెంకటేశ్వర స్వామిని దర్శించుకోకుండా తిరుమల నుండి ఒక్కరు కూడా బయటకు రారు. అయినా కూడా ఇప్పటికీ చాలా మందికి ఈ విగ్రహం ఎందుకు ఎవరు ఎప్పుడు ప్రతిష్ఠించారో తెలియదు. కాబట్టి నేను మీకు చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. శ్రీకృష్ణదేవరాయలు పుట్టడానికన్నా ముందే విజయనగర సామ్రాజ్యాన్ని పాలిస్తున్న సాలువ నరసింహరాయకు అపారమైన విష్ణు భక్తి ఉండడం వల్ల ఆయన తిరుమల శ్రీవారి కోసం రకరకాల బంగారు ఆభరణాలను కానుకగా సమర్పించుకునేవాడు. అని ఎప్పుడైతే నరసింహరాయకు తాను శ్రీవారి కోసం సమర్పించిన ఆభరణాలను కొంతమంది అర్చకులు ధరించి దుర్వినియోగం చేస్తున్నారు అన్న విషయం తెలుస్తుందో ఒక్కసారిగా ఆయనకు కోపం కట్టలు తెంచుకొని ముందు వెనుక ఆలోచించకుండా తిరుమల ఆలయం లోపలికే వెళ్లి అలా దుర్వినియోగం చేసిన అర్చకుడిని నరికి చంపేస్తాడు. అంతే, వెంటనే విషయం తెలుసుకున్న విజయనగర సామ్రాజ్యపు రాజగురువు శ్రీ మహావిష్ణువుకు అపార భక్తుడైన వ్యాస తీర్థులు గారు అతి వేగంగా తిరుమలకు చేరుకొని 12 సంవత్సరాల పాటు ఆ ఆలయాన్ని మూసేసి ఆ బ్రహ్మహత్య పాతకాన్ని తొలగించడానికి, ఆలయానికి పట్టుకున్న అరిష్టాన్ని సరి చేయడానికి రకరకాల హోమాలు పూజలను నిర్వహిస్తూ ఆ 12 సంవత్సరాలు భక్తులు వెంకటేశ్వరుని దర్శించుకోవడానికి మూల విరాట్ లో ఉండే కళలన్నీ ఒక చిన్న విగ్రహంలోకి ప్రవేశింపజేసి ఇప్పుడు మనం చూస్తున్న ఈ విమాన వెంకటేశ్వర స్వామిని గోపురం పైన ఆయనే స్వయంగా ప్రతిష్ఠించాడు. ఈ కథ మీరు ఫస్ట్ టైం వింటున్నట్టయితే ఓం నమో వెంకటేశాయ అని కమెంట్ చేయండి. ఆల్రెడీ మీకు తెలుసుంటే తెలియని వాళ్ళందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి.